శ్రీ మాతరే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్ని. ఈరోజు 26 మే 2026 మంగళవారం తులారాశి వారికి ఏం జరగబోతోందో చెప్తాను. ఈరోజు శుక్లపక్ష ఏకాదశి అంటే వెన్నెల పెరిగే కాలంలో వచ్చే పవిత్రమైన ఉపవాస దినం. ఈ ఏకాదశి జ్యేష్ఠ మాసంలో వస్తోంది కాబట్టి దీని ఫలితం చాలా విశేషం. నీకి మార్సి దీనికన్నా చాలా విశేషం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీ రాశికి అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే శనిగ్రహం మీన రాశిలో రేవతి నక్షత్రంలో ఉండి మీ ఆరోభావాన్ని అంటే శత్రువులు, అనారోగ్యాలు, అడ్డంకులపై విజయాన్ని సూచించే స్థానాన్ని ప్రభావితం చేస్తోంది. తులా రాశికి శని అనుకూల గ్రహం కాబట్టి ఆరోభావంలో ఆయన ఉండటం రాజయోగం లాంటిది. మీ కెరీర్లో పెండింగ్ పనులు ఈ రోజు ముందుకు కదులుతాయి. ప్రత్యర్థులపై ఆధిపత్యం లభిస్తుంది. కానీ జాగ్రత్త, చంద్రుడు మీ 12వ భావంలో అంటే ఖర్చుల స్థానంలో ఉన్నాడు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. ఈరోజు హస్త నక్షత్రం చేతి నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన నక్షత్రం ప్రభావంలో ఉంది కాబట్టి చేతులతో చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీ అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు తెలుపు. తెల్ల వస్త్రాలు ధరిస్తే శని అనుగ్రహం పెరుగుతుంది. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఏకాదశి రోజు ఉపవాసం చేసి ఓంశం శనైశ్చరాయ నమః అనే మంత్రం పఠించండి. శనిదేవుడు మీకు విజయం ప్రసాదిస్తాడు.